ఎంజీరావు గారు 2 సంవత్సరాల ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో గెలిచింది ఎవరు అంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్ గెలిచిందని చెప్పవచ్చా? సో ఈ గెలుపు తర్వాత పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఒక మహాశక్తిగా అవతరించినట్లేనా? ఎస్ అండి. ఇప్పుడు ఈ పశ్చిమాసియాలో 2 సంవత్సరాల నిర్విరామ యుద్ధానికి తెరపడింది. మరి యుద్ధంలో విజయం ఎవరిదంటే తిరుగు లేకుండా చెప్పవచ్చు. ఈ విజయం గ్రాండ్ విక్టరీ మాత్రం ఇజ్రాయెల్దే. మళ్ళీ అందులోనూ ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టరు బెంజమిన్ నెతన్యాహుకి ఇది చెందుతుంది. బెంజమిన్ నెతన్యాహు బ్రదర్ ఒకళ్ళు ఉంటారండి, యోనాథన్ నెతన్యాహు అని. ఈయన ఒక పెద్ద ఆపరేషన్ ఉగాండాకి వ్యతిరేకంగా ఒక హైజాకర్ చేసినప్పుడు 1976లో ఆపరేషన్ ఎంటాంబీ దగ్గర చనిపోవడం జరిగింది. వాళ్ళ బ్రదరే బెంజమిన్ నెతన్యాహు. పరమ దేశభక్తుడు. ఇజ్రాయెల్ అంటే మహాప్రాణం. పరమ దేశభక్తులు నిలయం అని చెప్పవచ్చు ఇజ్రాయెల్ అండి. ఆ విషయంలో తిరుగులేదు. ఎందుకంటే కేవలం 20,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం, చాలా చిన్నదన్నమాట. అంటే 20,000 చదరపు కిలోమీటర్లు అంటే ఒక తూర్పుగోదావరి జిల్లా విడదీరి అంతకుముందు ఉన్న తూర్పుగోదావరి జిల్లా అంత ఉంటుంది ఇజ్రాయెల్. 20,000 చదరపు కిలోమీటర్లు, 1,20,00,000 జనాభా, $500 బిలియన్ ఎకానమీ. ఇలాంటి చిన్న దేశం 57 ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ని, అందులో 7 అరబ్ దేశాలు తులతూగుతున్న ధనం, ఆయిల్ సంపద తులతూగుతున్న సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ లాంటి తర్వాత ఇవి అరబ్ స్టేట్స్ని 7 అలాంటి అరబ్ స్టేట్స్ని, ఇరాన్ని, ఇలాంటి దేశాలన్నిటినీ ఎదుర్కొని 2 సంవత్సరాలుగా హమాస్తో యుద్ధం చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇజ్రాయెల్ అనేది ఒక పవర్ఫుల్ కంట్రీ, తిరుగులేదు యుద్ధానికి ముందు కూడా. కానీ యుద్ధం తర్వాత మరో పవర్ఫుల్ కంట్రీ అయిపోయింది. ఆ రీజనల్ పవర్ అనమాట. ఆ ప్రాంతంలో ఒక రీజనల్ పవర్, ఒక ప్రాంతీయ శక్తి అనే గుర్తింపు ఉంది. దాని వెనకాల బ్రిటన్, అమెరికాలు ఉంటాయి, యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి, కాదనలేం. కానీ ఒక చిన్న దేశం ఈరోజు ఇస్లామిక్ వరల్డ్ అంటేనే ఇంటర్నేషనల్ టెర్రరిజానికి పుట్టినిల్లు అయిపోయింది మతతత్వం వల్ల. అది మనం చెప్పాలి, అది ఏమీ వివాదాస్పదం కాదు. ఇస్లామిక్ వరల్డ్ అంటేనే మధ్యయుగంలోకి వెళ్ళి మతాన్ని గొప్ప ఖురాన్ని గొప్ప మత గ్రంథాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఇండాక్ట్రినేషన్తో ఇంటర్నేషనల్ టెర్రరిజానికి ఒక అడ్డాగా మారిపోయిన ఇస్లామిక్ వరల్డ్లో సుమారు 100 కోట్ల మంది ముస్లిం పాపులేషన్ ఉన్న 57 దేశాలతో అది యుద్ధం చేస్తుందండి. యుద్ధం చేసి ఈ యుద్ధంలో అది విజయం సాధించింది. గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి యుద్ధం అండి! ఈ బెంజమిన్ నెతన్యాహు ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ ఒక పక్కన హమాసు అంటే ఒక నాన్ స్టేట్ యాక్టర్తో కంటికి కనిపించిన ఒక తీవ్రవాది దళాలైన హమాసు, లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా, తర్వాత యెమెన్లో ఉన్న హౌతీస్తో యుద్ధం చేసింది. వాళ్ళు బాలిస్టిక్ మిసైల్స్, దారుణమైన మారణాయుధాలు ఉన్నాయి. వాటి వెనకాల ఇస్లామిక్ సంపద అంతా సపోర్ట్ ఉంది, 57 దేశాల సపోర్టు. అలాంటి తీవ్రవాదులతో అటాక్ చేసింది వాళ్ళని. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ మీద విజయం సాధించింది. దీంతోపాటు ఈ 2 సంవత్సరాల యుద్ధంలోనే అతిపెద్ద శక్తివంతమైన ఒక ఇరాన్ దేశాన్ని అది కంటికి కునుకు లేకుండా ఓడించేసింది. వాళ్ళ అణు రియాక్టర్ల మీద దారుణమైన యుద్ధం చేసింది. ఇజ్రాయెల్ యొక్క అటాకులు ఎలా ఉన్నాయో చూడండి. అసలు ఇరాన్ తెములుకోకుండానే తెల్లారేటప్పటికీ వాళ్ళ ఆర్మీ జనరల్స్ని, ఈవెన్ ఖైమెనీ కూడా బంకర్లో పారిపోయి టెహరాన్ కూడా రాలేని పరిస్థితి క్రియేట్ చేసింది ఇరాన్. దారుణమైన అవమానానికి గురైంది ఒక ఇరాన్. ఒక ప్రపంచంలో ఒక శక్తివంతమైన ఇరాన్ ఇజ్రాయెల్ని ఓడించలేకపోయింది. తర్వాత ఖతార్, ప్రపంచంలోనూ సుసంపన్నత ఉన్న ఖతార్ని అటాక్ చేసింది రీసెంట్గా. దీంతోపాటు లెబనాన్ని అటాక్ చేసింది, సిరియాని అటాక్ చేసింది. ఇలా 6 దేశాలని అది అటాక్ చేసింది. కానీ దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి. గుర్తుపెట్టుకోవాలి, దాని ఎకానమీ అలాగే గ్రోత్ అవుతూ ఉంది ఇజ్రాయెల్. మరి 6 దేశాలు ఈ రీసెంట్గా ఇస్లామిక్ నాటో అని ఒకటి పెట్టబోయారు. ఈరోజు దాన్ని కూడా అడ్డుకుంది. అటు తర్వాత పాకిస్తాన్ ఆటం బాంబులు నాదంటే దాన్ని కూడా అడ్డుకోగలిగింది ఒక రకంగా డిప్లొమసీ ద్వారా. అంటే ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్, ఐడిఎఫ్ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, వాళ్ళ మొసాదు ఒక స్పయింగ్ ఏజెన్సీ యొక్క శక్తి చూడండి ప్రపంచంలో. అది మొసాదు. బెంజమిన్ నెతన్యాహు ఒక సంకీర్ణ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడుపుతూ ఆయన నాయకత్వ పటిమ, దానికి ఇజ్రాయెల్ ప్రజల యొక్క సపోర్టు, దేశభక్తి భావన ఇజ్రాయెల్లో ఉంది. ఆ దేశాన్ని అలా పెట్టి ఉంచిందనమాట. ఒక హిట్లర్లో కబంధ హస్తాల్లో అసీజ్ అనే క్యాంపుల్ని ఎదుర్కొన్న, హోలోకాస్ట్ని ఎదుర్కొని రాటుదేలిపోయి అటు ఐన్స్టీన్ లాంటి గొప్ప శాస్త్రవేత్తలను అందించి ప్రపంచంలో ఒక చిన్న దేశమే ప్రపంచంలో ఇంత తిరుగులేని శక్తిగా మారిపోద్దా టెక్నాలజీలో, ఆర్మీ, వెపన్స్, ఎకానమీలో అంటూ అలా వచ్చి ఈరోజు ప్రపంచంలో ఇస్లామిక్ వరల్డ్ని అది ఓడించేసిందండి.
ఈరోజు అది తిరుగులేని శక్తి. ఇజ్రాయెల్ ఈ విషయంలో ఎవ్వరు ఏమనలేరు. కాబట్టి ఈరోజు యుద్ధం ఏ విధంగా జరుగుతుందంటే, హమాస్ లాంటి తీవ్రవాద సంస్థ 2 సంవత్సరాల తర్వాత ఇంకా ఓటమిని అంగీకరించింది. హమాస్ ఒప్పుకుంది అంటే హమాస్కి వెనకాల సపోర్ట్ ఉన్న ఇరాన్ ఓకే అనకపోతే హమాస్ ఒప్పుకోదు. తర్వాత ఎంటైర్ అరబ్ వరల్డ్ 20 సూత్రాల ట్రంప్ పథకానికి సపోర్ట్ చేశారు. అంటే ఏంటి, ఇంకా అరబ్ వరల్డ్ మేము ఇజ్రాయెల్ని ఎదుర్కోలేం కాబట్టి ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందం బెటర్ అని హమాస్ను ఒప్పించారు. కాబట్టి ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్ 57 దేశాలు ఈరోజు ఓటమిని ఒప్పుకున్నట్టేనండి. ఈ విషయంలో తిరుగులేదు. 57 దేశాలు కలిసిన ఇజ్రాయెల్ ఓడించలేవు. ఎందుకంటే దానికి వెనకాల దౌత్యం ఉంది. దౌత్యం అంటే అమెరికా సపోర్ట్ కాదండి. అమెరికా తనకు సపోర్ట్ చేసే విధంగా అది దౌత్య నీతి ఉంటుంది. అది డిప్లొమసీ అంటే. అది ఇజ్రాయెల్ యొక్క డిప్లొమసీ, ద గ్రేటెస్ట్ లాబింగ్ పవర్, యూదు లాబింగ్ పవర్ అంటారు. అది ఆర్మీ, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఐరన్ డోమ్ లాంటివి ఇలాంటివి ఉన్నాయి. కొన్ని మిసైల్ ఇజ్రాయెల్ తాగవచ్చు, యుద్ధంలో దెబ్బలు తగలకుండా ఎవరు ఉండరు. కానీ దాన్ని ఎవ్వడూ ఏమీ చేయలేని పరిస్థితిలో ఈరోజు ఇజ్రాయెల్ ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు ఒక అద్భుత విజయం, మహాద్భుత విజయం, ఒక గ్రాండ్ విక్టరీగా చెప్పవచ్చు. ఇది ఇజ్రాయెల్ 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత 2 డజన్ల యుద్ధాలు ఎదుర్కొంటే ఆ యుద్ధాలన్నింటిలో 6 రోజుల యుద్ధం, 1967 యుద్ధం గ్రేట్ అంటారు. కానీ దానికంటే మించింది ఈ అక్టోబర్ 7, 2027లో మొదలయ్యి అక్టోబర్ 25న ముగిసిన 2 సంవత్సరాల యుద్ధమే ఇజ్రాయెల్ చరిత్రలో గొప్పది. ఇంకొక యుద్ధం ఇంత చేయకుండా, ఇంకొక శత్రువు తన వైపు చూడకుండా 180 అణ్వాయుధాలను అది మోహరించి పెట్టుకుంది. ఇంకా దాన్ని ఎవరేం చేస్తారండి? అది ఎటువంటి అణుస్థావరాలను అటాక్ చేసే పవర్ ఈరోజు ప్రపంచంలో ఒక అణుస్థావరాలు, శత్రుదేశాల అణుస్థావరాలను అటాక్ చేసిన చరిత్ర ఇజ్రాయెల్దే. తర్వాత అమెరికా దిగింది. ఒకప్పుడు ఇరాక్ మీద అలా అటాక్ చేసింది, లిబియా మీద అలాగే అటాక్ చేసింది, పాకిస్తాన్ మీద కూడా అటాక్ చేయబోయింది. అంటే ప్రపంచంలో అణ్వస్త్రాలు అనేవి ఈ వెస్ట్ ఏషియా దగ్గరికి రాకుండా ఇజ్రాయెల్ ఇప్పుడు దాకా కాపాడుకుంటుందంటే అది తిరుగులేని చరిత్ర అండి. దాని నుంచి మనం చాలా గుణపాఠాలు నేర్చుకోవాలి. ఎందుకంటే భారతదేశం ఈరోజు ఇజ్రాయెల్ నుంచి ఈ లెసన్ నేర్చుకోవాలండి. ఎందుకంటే మన పక్కన పాకిస్తాన్ అణ్వస్త్రాలు సంపాదించుకుంటుంటే మనం కళ్ళు మూసుకుని ఉంటే ఈరోజు అణ్వస్త్రాలు పెట్టి బెదిరిస్తుంది. కానీ ఇజ్రాయెల్ ఏం చేసింది? శత్రు దేశాలు ఏవి అసలు అణ్వస్త్రాలు సేకరించకుండా చేసేసుకుంది. అటు లిబియాని ఆపింది, ఇరాక్ని ఆపింది, ఇప్పుడు ఇరాన్ ఆపుతుంది. ఎంత శక్తివంతం! ఈ విషయంలో మనం ఇజ్రాయెల్ నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. అందువల్ల ఇజ్రాయెల్ గెలుపు అంటే అది భారత్ గెలిపే అని అయితే నేను చెప్పగలుగుతాను.